టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం కరివేపాకు రైస్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, 2 స్పూన్లు నువ్వులు, ధనియాలు, ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. దాంట్లోనే మనం కరివేపాకు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో పోపు దినుసులు వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పల్లీలు అన్నీ వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని అందులో వేసి కలపాలి. ఉడికించిన అన్నాన్ని అందులో వేసి కలపాలి. మొత్తం కలిపితే వేడివేడి కరివేపాకు రైస్ రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.